సొంత ఆస్తులను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఆ రోజు పనిచేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్ష 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది అధ్యక్ష. ఈరోజు హరీష్ రావు గారు చులకన చేసి మాట్లాడుతున్నాడు అధ్యక్ష రాహుల్ గాంధీ గురించి, వాళ్ళ గురించి. చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులందరూ కూడా ఈ విధంగా మాట్లాడతారు వీళ్ళు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా హరీష్ రావు గారు మంత్రి అయిందంటే ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మూలంగానే తాను మంత్రి అయిందన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. గత ప్రభుత్వం లోపల 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించి 2014 నుంచి 18 వరకు 4 విడతల లోపల చారానా అని చెప్పి లాస్ట్ చారానాగా కూడా ఎగ్గొట్టేసారు అధ్యక్ష. ఎవరికి కూడా ఇయ్యలేదు అధ్యక్ష. అది కూడా మేమే ఇచ్చేసినాం అధ్యక్ష. డిసెంబర్ 12, 2018 సంవత్సరం నుంచి డిసెంబర్ 9, 2023 వరకు అధ్యక్ష ఉన్న రుణాలన్నిటి కూడా ఈ యొక్క పథకం కింద వర్తింపజేసినాం అధ్యక్ష. అంటే ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతున్నట్టుగా మేము కండిషన్స్ అప్లై చేయలేదు అధ్యక్ష. అన్కండిషనల్ లోన్ వేవర్ చేసినాం అధ్యక్ష. అన్కండిషనల్ అంటే అధ్యక్ష డిసెంబర్ 12, 2018 అధ్యక్ష. 18, 19, 20, 21, 22, 23 అధ్యక్ష. 23 డిసెంబర్ 9 వరకు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చే వరకు ఏ రైతైనా సరే, ఏ బ్యాంకులైనా సరే వ్యవసాయానికి అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఆ అప్పును బేషరతుగా అధ్యక్ష వితౌట్ కండిషన్స్ మాఫీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంత మంచి పథకం మన దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా అధ్యక్ష, ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు మన రాష్ట్రాన్ని ఉద్దేశ అధ్యక్ష పంజాబ్కు పోయి, మహారాష్ట్రకు పోయి అక్కడ ఉన్నటువంటి రైతులకు అక్కడ వాళ్ళు కొన్ని నిధులు ఇచ్చి వచ్చారు అధ్యక్ష. మన రైతుల పొట్టగొట్టి అక్కడ ఉన్న రైతులకు ఎన్నికపోతే మన ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు గుణపాఠం చెప్పి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చారు అధ్యక్ష ఎంపీ ఎలక్షన్ లోపల. కనీసం ఇప్పటికైనా సరే విఘ్నతతో వీళ్ళు ఈ బీఆర్ఎస్ యొక్క మంత్రులు, గతంలో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రులు మెలగాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జూలై 18న ₹1,00,000 వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతన్నలకు 6,035 కోట్ల రూపాయల రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాలో ఒకేసారి జమ చేసినాం అధ్యక్ష. ఇది అయిపోయింది అధ్యక్ష, జమ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎవరికైనా సరే రాకుంటే అధ్యక్ష ఇక్కడున్న ప్రతిపక్ష శాసనసభ్యులకు నేను చెప్తున్నా అధ్యక్ష, మీరు మాకు ఇవ్వండి. ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపల ఎవరికైనా రైతుకు ఎక్కడైనా సరే వాళ్ళ ఖాతాలో పైసలు పడకపోతే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పిండు అధ్యక్ష, మీరు బేషరతుగా కాలర్ ఎగరేసి రైతుల దగ్గర నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకోండి. ఆ రైతులకు మనం తప్పకుండా పరిష్కారం చేద్దామన్నమాట మా అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష. నేను ప్రతిపక్ష శాసనసభ్యులకు చెప్తున్నా అధ్యక్ష, మీరు తీసుకురండి, మీరు తీసుకొచ్చి మాకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఆ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల గురించి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, రైతు భరోసా కింద అధ్యక్ష ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే ఈ యొక్క ఎకరానికి 15,000 రూపాయలు కూడా ఏడాదికి వేసే పథకం కూడా స్టార్ట్ అయిపోతుంది అధ్యక్ష. భూమి లేని రైతులకు 12,000 రూపాయలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష ఆలూరు లోపల, మన చేవెళ్ళ గడ్డ ఆలూరు లోపల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి సబితమ్మ పైనే